ఈ అమ్మాయా? అయ్యో మైనావతి, అయ్యో అయ్యో, అసలు మైనావతి గురించి అలా మాట్లాడడానికి వాళ్ళకి నోరెలా వచ్చిందిరా? ఇదిగో ఈ దరిద్రం వల్లే వచ్చింది. ఇది మన పాలట శాపంలా దాపరించింది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది టీవీలో ప్రసారం చేస్తారా? మా మైనావతి నిప్పు, తప్పు చేసే ప్రసక్తే లేదు. తప్పంతా ఆ అమ్మాయిదే. వెంటనే న్యూస్ ఆపేయండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమైందని అడుగుతావేంటయ్యా? నేను చెప్తున్నాను కదా, చెయ్యి. నా మైనావతి బాధపడుతుంటే నేను చూడలేను తెలుసా? వెంటనే ఆపేయ్, చెయ్యి, న్యూస్ ఆఫ్ చెయ్యి. అరే, నువ్విలా చెప్పేవో లేదో అప్పుడే న్యూస్ ఆగిపోయిందిరా. చెప్పాను కదమ్మా, నా మైనావతి బాధపడుతుంటే నేను చూడలేనని. ఏంటి అసలు అది? ఎంత దారుణం! ప్రశాంతమైన నా జీవితంలోకి మళ్ళీ అశాంతిని కలిగించడానికి అదొచ్చినట్టుంది. అసలు దానికి ఏం కావాలి? ఎందుకు అది మన వాళ్లతో గొడవ పెట్టుకోవాలని చూస్తోంది? దానికి తలపగురు బాగా ఎక్కువమ్మా. అవునత్తయ్య, అది మాకే వార్నింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి మొహంలో అమాయకత్వం, కన్నవాళ్ల పట్ల చూపించే ప్రేమ చూస్తుంటే అలా అనిపించడం లేదు. అంటే మా మైనావతిదే తప్పంటావా? దానిపై సానుభూతి చూపిస్తుందంటే మన మైనావతిదే తప్పని కదా అర్థం. నేనలా అనలేదమ్మా. బామ్మ, మేడి పండు బాగానే ఉంటుంది, కానీ లోపల అంతా పురుగులే ఉంటాయి. వీళ్ళు అంతే, పైకి పేదరికం ముసుగు వేసుకొని లోపలంతా చేసేది మోసాలు, నయవంచనలు. సారీ. అయ్యో, రాసింది మొత్తం పాడైపోయింది. ఇప్పుడెలా? మళ్ళీ దీన్ని రాయాలంటే చాలా టైం పడుతుంది. రైటర్ గారు, ఒక పని చేయండి. ఈ అమ్మాయి చెప్పింది మీకు గుర్తుంది కదా? అయితే ఇప్పుడు వైట్ పేపర్ పై తన వేలి ముద్ర తీసుకుని తర్వాత రాసుకోండి. ఏమంటారు ఎస్ఐ గారు? సరే అండి. అమ్మా, ఆ పేపర్ మీద వేలుముద్ర వేయి. రాయుడు గారి మీద నమ్మకంతో వేలిముద్ర వేస్తున్నాను. ఇకంతా వెళ్లి చూసుకుంటారు. అవతల మీ నాన్నకు ఎలా ఉందో ఏంటో, త్వరగా వెళ్ళి చూద్దాం పద.
ధరణి ఏమయ్యా? అమ్మో ధరణి డాక్టర్ 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 అక్క ఏమైంది? నాన్న ఏమయ్యా ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. 10,000 ధరణి అక్కడ. వస్తుందయ్యా. నాన్నా అమ్మ ధరణి నాన్నా నాన్నా ఏం పర్వాలేదండి, అంతా బానే ఉంది. మీరు ఎక్కువ స్ట్రెస్ కాకూడదండి. నాన్నా బిడ్డ, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇట్లా చూస్తాననుకోలేదు. నాన్న అవి మాటలు నీకేం కాదు, నువ్వు ఎప్పటికీ బాగుంటావు.